నమస్తే అన్నగారు, ఏం పేరు, మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ కరీంనగర్లో ఉంటారు? అవును, సాయిని మల్లేశం, నేను అడ్వకేట్ ఇక్కడ స్థానికంగా ఉంటారు కరీంనగర్లో. సో 1-2 రోజులలో మొత్తానికి అయితే మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతుంది. మొత్తానికి అయితే ఓట్ల పండుగ రాబోతుంది. సో స్థానిక సంస్థలకు సంబంధించింది ఇక్కడ ఎలా ఉంది, వాతావరణం ఎలా ఉంది, బలాబలాలు ఎలా ఉన్నాయి, బీజేపీ ఎలా ఉంది, కాంగ్రెస్ ఎలా ఉంది, బీఆర్ఎస్ ఎలా ఉంది, సో ప్రజలు ఏమనుకుంటున్నారు? రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని సంక్షేమ పథకాలు కానివ్వండి, ఈ స్మార్ట్ సిటీ యొక్క నిధులు కానివ్వండి, అమృత పథకం కింద వచ్చినటువంటి నల్లకి సంబంధించిన నీళ్లు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇంతకుముందు వాళ్ళు ప్రజలు చూసిర్రు, వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, స్మార్ట్ సిటీ బండి సంజయ్ గారు ఇచ్చేటువంటి నిధులతోటే కరీంనగర్ అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో కరీంనగర్ ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీని అత్యధికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ ఎలక్షన్ కార్పొరేటర్ గెలిపించి తప్పకుండా మేయర్ సీటు. ఒకటి చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఇక్కడ స్థానికంగా చూసుకుంటే కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఉన్నారు. సో ఫేవర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఎంపీ బండి సంజయ్ గారి విషయం కాకుండా ఎమ్మెల్యే చూసుకుంటే బీఆర్ఎస్ కు ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కాంగ్రెస్ ఉంది. సో వాళ్ళ బలం ఇలా ఉంది. సరే, ఎట్లా చూసినా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నిధులతో తప్ప ఇక్కడ వేరే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. వారు స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో చెప్పారు, మా దగ్గర ఫండ్ లేదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే నిధులు ఏదైతే ఉన్నదో తప్పకుండా అది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులే బండి సంజయ్ గారు తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం ఉంది, ప్రజలు ఉన్నారు. అంటే ఫేవర్ గా ఉండే అవకాశాలు లేదా? మామూలుగా ఎలక్షన్స్ జనరల్ ఒక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నప్పుడు సో ఫేవర్ గా వెళ్ళే అవకాశాలు లేదు. ఇప్పుడు లాస్ట్ బై ఎలక్షన్ చూసుకుంటే జూబ్లీ హిల్స్ చూసుకున్నట్టయితే ఫేవర్ గా కాంగ్రెస్కి వెళ్ళింది. ఇక్కడ అంటే మైనారిటీ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ అది మర్చిపోతున్నారు. మైనారిటీ అనేది బీజేపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కులాలకు మతాలకు అతీతంగా చెప్తారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళు మైనారిటీ ప్రయారిటీలో తీసుకొచ్చి స్కీమ్స్ చేస్తారు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అందరికీ వర్తిస్తాయి. ఇప్పుడు రేషన్ బియ్యం అందరికీ వర్తిస్తున్నాయి. 2020 నుంచి ఫ్రీ బియ్యం అందరూ తీసుకుంటారు. దానిలో ఎక్కడ కూడా రిలీజియన్ పరంగా లేదు. కానీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రవేశపెట్టేటువంటిది వాళ్ళు రిలీజియన్ చేస్తారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా బండి సంజయ్ గారు ఒకటి లాస్ట్ ప్రెస్ మీట్ లో ఒక విషయం అయితే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు, ఈసారి కరీంనగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా కాషాయమయం అయిపోతుంది అని అన్నారు. జైనింగ్స్ కూడా చూస్తున్నాం, చాలా వేరే పార్టీల నుంచి కూడా జైనింగ్స్ అవుతున్నాయి. మిగతా డివిజన్ లో మా సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఒక్కో డివిజన్ నుంచి 4 బీజేపీ నుంచి పోటీలో ఉన్నారంటారు. సో అది ఎంతవరకు కరెక్ట్? 4 కాదండి, ఒక్కొక్క డివిజన్ నుంచి 10 మంది అప్లికేషన్స్ వచ్చినాయి మాకు. ఇప్పుడు అంటే అంత క్రేజ్ ఉందంటారు? ఉండదండి, భారతీయ జనతా పార్టీ వరకు ప్రజలు చూస్తారు కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఉన్నది, ప్రజలు కూడా విశ్వాసం ఉన్నది. అందుకే చాలా మంది కూడా అడుగుతారు. మీరు ఒక్క విషయం చెప్పండి, ఒక్క డివిజన్ నుంచి 10 మంది వస్తున్నారు అంటారు, అంటే ఓట్లు టికెట్ అయితే ఒక్కరికే వస్తుంది, అంటే ఓట్లు వెళ్ళిపోయే అవకాశం లేదంటారు? లేదు, అందరూ కలిసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సమన్వయం కొద్దీ అందరూ అడుగుతారు. పార్టీలో అందరూ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా అందరూ చేస్తామని చెప్పేసి అనుకుంటారు. ఆడ బలాబలాలను చూసి పార్టీ సర్వే చూసి పార్టీ కార్యకర్తలు, పార్టీ యొక్క అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, జిల్లా నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా కూర్చుండి ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయం వారు చూసుకుంటారు. అది మనకు